ఏమంటున్నారు? హోంమంత్రి అనితకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్ స్పీకరా అంటే ఇప్పుడు అటువంటి చర్చే అవుననే చర్చ జోరందుకుంది. ఎందుకంటే వినాయక చవితి మండపాలకు సంబంధించి చలాన్ల వసూలు అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా వినాయక చవితి మండపాలకు చలాన్ వసూలు చేయాలన్న నిర్ణయంపై ప్రజాగ్రహం పెళ్లిబుక్కింది. మరి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఇదే అంశం తీవ్ర చర్చనీయాంశం అయింది. దీంతో తాజాగా తన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు. తాను గత ప్రభుత్వ జీవోనే చదవనంటూ కూడా క్లారిటీ ఇచ్చారు అనిత. 20 రోజుల క్రితం మాట్లాడితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు హోంమంత్రి అనిత. చలాన్ల అంశం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళిన వెంటనే ఎలాంటి డబ్బులు కలెక్ట్ చేయలేదంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. మేము ఎలాంటి చలాన్లు కలెక్ట్ చేయట్లేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే గతంలో అనిత చేసిన వ్యాఖ్యలేంటి, వినాయక చవితి మండపాల నేపథ్యంలో ఆమె చేసిన కామెంట్స్ ఏంటి, ఇప్పుడు క్లారిటీ ఇచ్చిన కామెంట్స్ ఏంటి, ఇప్పుడు చూద్దాం. ఉంటుందండి. వాటికి కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి, ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకొని దానికి ఒక 100 రూపీస్. హైట్ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పర్ డే. అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాళ్ళ ఎన్ఓసి తీసుకొచ్చుకోవచ్చు. రేపటి నుంచే ఇది లైమ్లైట్లోకి వచ్చేస్తుంది. రేపటి నుంచి వాళ్ళు ఆ నెంబర్కి కనుక డైల్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్లోకి వాళ్ళకి లింక్ వచ్చేస్తుంది. ఇది జియో 2022లో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఈ జియో ఇష్యూ చేశారు. అయితే విషయం ఏమైందంటే కరెక్ట్ గా 15 days బ్యాక్ 20 days బ్యాక్ మాకు అన్ని కలిపి ఒకే పోర్టల్లో అంటే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి ఆ సింగిల్ విండో విధానంలోని ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్, R&B పర్మిషన్, పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్, పోలీస్ పర్మిషన్, ఎలక్ట్రిసిటీ పర్మిషన్, ఈ 5 పర్మిషన్స్ డెఫినెట్ గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి. ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకునేవారు. మేము అలా కాకుండా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టాం. అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జియోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే నేను యాస్ట్రీస్గా ఈ జియోలో ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారికి విజ్ఞప్తులు వచ్చినాయి. గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది, ఇలా జియో ఉంది అంటే ఇమ్మీడియట్ గా ఆపండి, ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు. ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్ కి మనకి ఏదైనా మనం సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్ గా మైక్ కి పర్మిషన్ తీసుకోవడానికి 100 రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి అని చెప్పి చాలా క్లియర్ గా 10 రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది. ఎవరు దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు, ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఏదైతే వినాయక చవితి అదే విధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్ గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే 10 రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్ కి కూడా మేము ఎవరం కూడా డబ్బులు తీసుకోవట్లేదు. ఇది క్లియర్. దీనికి నేను 20 రోజుల క్రితం మాట్లాడిన మాటలను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈ రోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తా ఉంటే వాళ్ళ తాలూకా తెలివి తక్కువతనం, అదే విధంగా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైమ్ సిచ్యువేషన్ అలాంటివి ఏం అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది క్లియర్ గా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఇది ఆల్రెడీ 2022లో ఇచ్చిన జీవో. ఆ రోజు ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు. ఎవరు కూడా ఎక్కడ కలెక్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్క చోట కూడా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడట్లేదు. రైట్, ఇది హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు. గతంలో ఆమె ఏమన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు? మరి ముఖ్యంగా ఎక్కడ కూడా చలాన్లు వసూలు చేయట్లేదంటూ కూడా అనిత క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు కనుక ఇన్ఫాక్ట్ ఈ క్లిప్ చూస్తూ ఉన్న ఈ న్యూస్ క్లిప్ని చూస్తూ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వినాయక చవితి మండపాలు ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీ మండపాలకు సంబంధించి ఎక్కడైనా వసూలు చేస్తున్నారా, ఎక్కడ వసూలు చేయబడిందా? ఎందుకంటే ఇప్పుడు హోంమంత్రి చేసిన కామెంట్స్ మీరు చూసారా, ఎక్కడ కూడా కలెక్ట్ చేయలేదని చెప్తున్న సందర్భం. కానీ ఉదయం నుంచి కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. సో ఈ నేపథ్యంలో మీరు ఎలా చూస్తారా అంశానికి సంబంధించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇన్ఫాక్ట్ సోషల్ మీడియా వేదికగానే కాదు మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు కూడా రియాక్ట్ అవుతున్న సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మండపాలకు సంబంధించి అంతంత వసూలు చేయడం ఏంటి అంటూ కూడా ఇది
వచ్చిన తర్వాత అంటే ఈ ఎత్తున అంటే ప్రజాగ్రహం ఈ ఎత్తున పెళ్ళుబుక్కిన తర్వాత రియాక్షన్ వచ్చిందా, లేకపోతే హోంమంత్రి అనిత అన్నట్టుగా 10 రోజుల క్రితమే ఈ అంశం డిస్కషన్కి వచ్చిందా? ఒకవేళ ఇక్కడ వస్తే కనుక ఎందుకు ఇంత లేట్గా బయటకు వచ్చిందనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది ప్రభుత్వంలో? డెఫినెట్ గా వ్యవహారంలో మాత్రం నిన్న హోమ్ మినిస్టర్ మాట్లాడిన మాటలు నాకు మీడియాలో ప్రవేశపెడుతూ ఆమె ఏదైతే వినాయక చవితికి మండపానికి కావచ్చు, విగ్రహానికి కావచ్చు, ఎత్తుకు కావచ్చు, లేకపోతే కరెంటుకి కావచ్చు, మైక్ కావచ్చు, ఈ విధంగా కొన్ని పరిణామాలు చెప్తూ వాటికి ఇంత రేటు కట్టవలసి వస్తుందని ఎప్పుడైతే మాట్లాడారో ప్రస్తుతం మాట్లాడిన తర్వాత అది పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి వరద కావచ్చు, బీభత్సం కావచ్చు, విజయవాడ లాంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం కూడా విజయవాడ వైపు చూస్తుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా విజయవాడలో ఇబ్బందుల్లో ఉన్న విజయవాడ వాసులకి అపన్నహస్తం అందించడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్ మాట్లాడిన మాటలు వినాయక చవితి పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వినాయక చవితి ఏ విధంగా తెలుగు ప్రజలు చేసుకుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వ్యవహారం మీద ఆమె మాట్లాడిన మాటలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. దాని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన పరిస్థితి అయితే మనం చూసాం. మరోవైపు దానికి సంబంధించి అలాగే కొంతమంది సినిమా వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రే ఈ వ్యవహారం ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్ళింది. ముఖ్యమంత్రి అప్పటికప్పుడే హోమ్ మినిస్టర్ తో మాట్లాడారు. హోమ్ మినిస్టర్ కి ఏంటి ఇది ఎలా చేస్తున్నారు, ఎవరిని అడిగి ఇది చేస్తున్నారు అనేది ఆయన మాట్లాడిన పరిస్థితి. అయితే ఈ రోజు ఉదయం మంత్రి దాన్ని సవరణ చేసుకునేందుకు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్న జీవోని బయటికి తీసుకుని వచ్చారు. కానీ ఈ జీవో మేము చూడలేదు, అది ఒకే సెంట్రలైజ్డ్ దీంట్లో వచ్చింది కాబట్టి మేము గమనించలేదు అని చెప్పి తన వివరణని అంటే చెప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ అప్పటికి కొంత ప్రభుత్వం మీద ఈ వ్యవహారంలో వినాయక చవితిలో వసూళ్లు వ్యవహారం మీద విపరీతమైన వ్యతిరేకత రావడం, అది ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్ళడం, ఆ నేపథ్యంలో తిరిగి ఆమె తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ముఖ్యమంత్రి ఒకటే చెప్పారు, మినిస్టర్ కూడా ఒక రకమైన క్లాస్ కూడా చెప్పినట్టుగానే దాంట్లో ఒకసారి ఒక వ్యవస్థను మాట్లాడుకునేటప్పుడు ఇది 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అవసరమైతే అధికారులతో మాట్లాడి రీచెక్ చేసుకుని మాట్లాడాలి, లేదనుకుంటే అది ఇటువంటి పరిణామాలకి ఎదురు చూసే పరిస్థితి. అందులో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటువంటి మండపాలకి డబ్బులు తీసుకోవడం లేదు, హైట్ కి తగ్గట్టుగా డబ్బులు కట్టడం, ఇవన్నీ కట్టాలని మీరు అఫీషియల్ గా చెప్పడం ఏంటి అనేది ఆయన చెప్పిన పరిస్థితి. అయితే మామూలుగా హోంమంత్రి స్థాయి అధికారులు ఈ వ్యవహారంలో ముందుగా చెప్పరు, పర్మిషన్స్ తీసుకుంటారు లోకల్ గా, అది లోకల్ గా ఉన్న పోలీసు కావచ్చు, మైక్ సెట్ పర్మిషన్ కి స్థానికంగా ఉన్న వాళ్ళు లెటర్స్ పెట్టుకుంటారు. దానికి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంది, దాంట్లో కూడా అప్లై చాలా మంది అప్లై చేసుకునే ఈవెన్ ఎప్పుడు లేని విధంగా ఈసారి అపార్ట్మెంట్లలో పెట్టుకునే చిన్న విగ్రహాలకు కూడా పర్మిషన్స్ కి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ విధంగా పెట్టుకున్నారు. కానీ వాస్తవంగా అయితే 2022లో ఒక జీవో వచ్చింది అనేది వాస్తవం. కానీ ఆ జీవో ఎక్కడ అమలైన పరిస్థితి లేదు అనేది చాలా మంది చెప్తారు. ఎప్పుడు కూడా జీవో ఎవరో పెట్టారు కానీ దాని దగ్గరగా ఏ రోజు కూడా ఎప్పుడు ఈ విగ్రహాల కోసం మేము అటువంటి ప్రయత్నం చేయలేదు అనేది చెప్తున్నాం. కానీ ఈసారి మంత్రి స్వయంగా దాని మీద బయటికి చెప్పడం, అధికారులు కొంత అత్యుత్సాహంతో మంత్రికి డేటాని ఇవ్వడం, మంత్రి దాన్ని చూసుకోకుండానే క్రాస్ చెక్ చేయకుండానే దాని మీద ప్రెస్ మీట్ పెట్టడం, సో దాంతో కొంత వ్యవహారం మీద ముఖ్యమంత్రి సీఎంఓ కార్యాలయం కావచ్చు, ముఖ్యమంత్రి ఇమీడియట్ గా రియాక్ట్ అవడం, దాంతో మళ్ళీ హోమ్ మినిస్టరే అనితనే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి వ్యవహారం మీద కొంత రీబ్యాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రస్తుతం. అయితే అప్పటికే కొంతమంది డబ్బులు కట్టేశారు, కొంతమంది దానికి సంబంధించిన వ్యవహారాలు అప్లై చేసుకునే దానికి పర్మిషన్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ లో కొంతమంది కట్టినవి, కొంతమంది చెక్స్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి, కొంతమంది డీడీలు ఇచ్చిన రూపంలో ఉన్నారు, కొందరు పోలీసులకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ కూడా కొంత డ్యామేజ్ అయితే జరిగింది అనేది ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. మరి ఇప్పుడు దీనికి పర్మిషన్స్ కోసం ముందుగా ఎవరైతే చెల్లించారో వాళ్ళకి డబ్బులు తిరిగి వెనక్కి ఇస్తారా, లేకపోతే ఆ చెక్స్ మళ్ళీ వాళ్ళకే మరి డబ్బు రూపంలో కట్టినా లేకపోతే ఇంకో రూపంలో కట్టినా ఆ డబ్బులు తిరిగి వెనక్కి ఇస్తారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది సత్యన్. రైట్.
రైట్ కృష్ణమోహన్, మొత్తంగా అయితే మాత్రం వినాయక చవితి మండపాలకు సంబంధించి చలాన్లు వసూలు చేయాలనే నిర్ణయం మీద ఆగ్రహం పెళ్లిబుక్కింది. మరి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత దీని మీద క్లారిటీ ఇచ్చారు. తాజాగా తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు అనిత. తాను గత ప్రభుత్వ జీవోనే చదివానంటూ కూడా చెప్పుకొచ్చారు ఆమె. 20 రోజుల క్రితం మాట్లాడితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారన్నారు ఆమె. చలాన్ల అంశం ముఖ్యమంత్రి